ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ టేస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా. ఓకే అండి, మరి ఫస్ట్ మన ఇద్దరు పార్టిసిపెంట్స్ ని పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటి? అనురాధ. అనురాధ గారు ఎక్కడ నుంచి వస్తున్నారు? పారడైజ్ నుంచి వస్తున్నాను. పారడైజ్. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? భార్గవి అండి. మీరు ఎక్కడ నుంచి? వనస్థలిపురం నుంచి వచ్చాను. వనస్థలిపురం. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి, ఇక్కడ వచ్చాక ఇక్కడ వచ్చాకే పరిచయమా? ఓకే, సో మరి రెడీ ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ. సో చూసేద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్. చూడండి, ఇది వెరైటీగా ఉంది. ఓ, బీరకాయ. ఓకే, సో బీరకాయ ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. చూద్దాం మరి బీరకాయతో ఏం వెరైటీస్ చేస్తారో. సో బీరకాయ, పొట్లకాయ, సొరకాయ ఇలాంటివన్నీ వండుతూనే ఉంటారండి రెగ్యులర్ గా? వండుతుంటారా? వెరీ గుడ్. సో బీరకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, మంచి కాంబినేషన్స్ లో అలా చేసుకుంటే. సో మీ ఇద్దరు కూడా ఆలోచించండి బీరకాయతో ఏమన్నా కొంచెం మీకు తెలిసిన వెరైటీ రెసిపీ చేయడానికి. ఓకే, సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఫస్ట్ ఎవరు రెసిపీ చెప్తారో వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే ఓకే ఓకే. సో థింక్ చేయండి బీరకాయతో ఏం చేయొచ్చు కొంచెం వెరైటీగా. రెగ్యులర్ వంటలైనా కూడా బాగా టేస్టీగా మీకు నేను చేస్తానండి. మీరు చేస్తారా? ఏం చేస్తారు? బీరకాయ మునక్కాడ కూర. బీరకాయ మునక్కాడ కూర. మంచి టేస్టీ కాంబినేషన్ కదా, కొంచెం రెగ్యులర్ గా అందరూ చేసుకునే కాంబినేషన్. ఓకే, నేను బీరకాయ పెసల కూర చేస్తానండి. ఓకే, సో బట్ స్టిల్ ఫస్ట్ అవర్ చెప్పేశారు కాబట్టి ఫస్ట్ అవర్ చేయండి. ఓకే ఓకే. మరి బీరకాయ మునక్కాడ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరకాయ మునక్కాడ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, తరిగి ఉడికించిన మునక్కాడలు 2, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొబ్బరి పాలు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. అనురాధ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పొయ్యిపై పెట్టి తగినంత ఆయిల్ పోసి ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. దీనికి ఇంకా పోపేం అక్కర్లేదా? అక్కర్లేదండి. ఆనియన్ తొందరగా వేగాలంటే సాల్ట్ వేసుకోవచ్చు, కానీ నేను తర్వాత కోకోనట్ మిల్క్ పోస్తాను అనమాట, అందుకనేసి సాల్ట్ ఇప్పుడు వేయట్లేదు. అవును, కానీ ఎప్పుడైనా వేయాలిగా సాల్ట్. మనం తర్వాత వేస్తే కోకోనట్ మిల్క్ పగలకుండా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, దీంతోనే ఏ కూరకైనా టేస్ట్ బాగా వస్తుంది, కొంచెం మసాలా టచ్ వస్తుంది కదా. మీరేమైనా టీచరా? ఎన్నాళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నారండి? 10 years చేసి ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నానండి. 10 years చేసి ఇప్పుడు రెస్ట్ లో ఉన్నారా? ఓకే ఓకే, కొంచెం టెన్షన్స్ ఉంటాయి అందులో, రిస్క్ ఎక్కువ అడ్వకేట్ జాబ్ లో, కొంచెం వచ్చారు. నెక్స్ట్ తర్వాత బీరకాయ వేసుకోవాలండి. అంటే మీరు ఏ దీంట్లో, ఐ మీన్ సివిలా లేకపోతే బ్యాంక్ కేసెస్ అండి? బ్యాంక్ కేసెస్. ఓహో, వెస్ట్ మారేడ్పల్లిలో జయలక్ష్మి అడ్వకేట్ సీనియర్, మా సీనియర్. ఓకే ఓకే, తన దగ్గర చేస్తానండి. సో ఇప్పుడు ఇంట్లో మరి ఎలా టైం పాస్ చేస్తున్నారు? ఇదో ఇప్పుడు వసుంధర కుటుంబం ఈనాడు వాళ్ళు పెడుతున్నారు కదా. అవును, అటెండ్ అయ్యాను. ఓ వెరీ గుడ్. బిర్యానీ మాస్టర్ షెఫ్ మీరైన దానికి అటెండ్ అయ్యాను, ఫైనల్స్ వరకు వచ్చాను. ఓ నైస్ నైస్. సో బీరకాయ ఎలాగో మనకు కొంచెం ఫాస్ట్ గానే ఉడికిపోతుంది కాబట్టి, వాటర్ ఉంటుంది కదండి, కొంచెం తొందరగానే ఉడికిపోతుంది. అవును. ఒక్క పచ్చిమిర్చి వేసేసి ఇది ముందుగా ఉడికించారా మునక్కాడ? కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి పెట్టుకో. సో కొబ్బరి పాలు యాడ్ చేస్తే బాగుంటుంది, బాగుంటుంది, కమ్మగా అలా వస్తుందా? ఉంటుంది. ఓ నైస్ నైస్. చిటికెడు పసుపు వేసుకుని, ఓకే, కలర్ కోసం చూడడానికి బాగుంటుంది. ఓకే, తర్వాత కారం, కూరకు సరిపడా కారం వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలండి.
ఇప్పుడు రెస్ట్ తీసుకున్నాక కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిందా మీకు? ముందు నుంచి ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అన్ని చక్కగా చిన్నప్పటి నుంచి మీకు నచ్చినవి మీరే చేసేసుకునే వాళ్ళ? చేసుకున్నా. వెరీ గుడ్. మా అల్లుళ్ళు USA లో ఉంటారండి, వాళ్ళకి హాయ్ చెప్పండి. అల్లుళ్ళు అంటే మా అన్నయ్య కొడుకులు. అన్నయ్య కొడుకులు, కొడుకులు కోడళ్ళు. ఓకే. కార్తీక్ సుశ్రుత. కార్తీక్ సుశ్రుత. ఇంకొకళ్ళు ఇద్దరు? వరుణ్ ధన్వంత్రి. వరుణ్ ధన్వంత్రి. పల్లవి సింధుజ. పల్లవి సింధుజ. ఓకే. సో వీళ్ళందరికీ కూడా మీ అత్తయ్య తరపు నుంచి నా తరపు నుంచి కూడా హాయ్. మరి మా చిన్నల్లుళ్ళకి చెప్పకపోతే వాళ్ళకి కోపం వస్తుంది కానీ చెప్పండి. చిన్నల్లుళ్ళు, పెద్దల్లుళ్ళు, మీడియం వాళ్ళు అందరికీ చెప్తాను. ఎవరెవరు? తారక రంగారావు. కౌస్తుబ్ తారక రంగారావు. బాగుంది. హాయ్. రెగ్యులర్ గా చూస్తూ ఉంటారండి వాళ్ళు. అవునా? అందరు అమెరికాలోనే ఉన్నారా వీళ్ళంతా? వీళ్ళు చిన్న బాబులు. వీళ్ళు చిన్న బాబులా? అల్లుళ్ళు అంటే మా అన్నయ్య. అల్లుళ్ళు కొడుకులా వీళ్ళు? బ్రదర్స్. ఓకే. కొడుకులు. మేనల్లుడు. ఓకే. ఇప్పుడు ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి. కొద్దిగా డెకరేషన్ కి తీసి పెట్టాను. ఓకే. అది మగ్గిపోతుందండి, అలాగ సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కోకోనట్ మిల్క్ వేసుకోవాలండి. ఓకే. కొంచెం చిక్కగా తీసుకోవాలా దీన్ని? చిక్కగా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది, క్రీమీగా ఉంటుంది. సో జస్ట్ వన్ టైం తీసేసుకుంటే సరిపోతుందేమో కదా? అంటే దాన్ని ఎక్కువ పిండి చేయకుండా. లేదు, ఫస్ట్ టైం తీసి పెట్టుకున్నాం అనుకో అది చిక్కగా స్వీట్ గా వస్తుంది. సో ఇప్పుడు ఈ కొబ్బరి పాలల్లో ఇదంతా ఉడకాలా మొత్తం? ఇదంతా ఉడకాలండి. ఓకే. సో సాల్ట్ తర్వాత యాడ్ చేస్తారా? తర్వాత సాల్ట్, ధనియా పొడి. సో ఇప్పుడు మూత పెడదామా? గరం మసాలా. మూత అక్కర్లేదా? నేను ఎందుకు ఎప్పుడైనా పాలు పోసినప్పుడు మూత పెట్టను, కొంచెం విరిగినట్టు అవుతుంది అనేసి అట్లా పెట్టను నేను. ఓకే. ఓకే. సో దీన్ని మిల్క్ పోసినా గానీ పెట్టను, ఈ కోకోనట్ మిల్క్ వేసినా గానీ పెట్టను. ఓకే. సో వెయిట్ చేద్దాం అయితే. సో ఇలా సరిపోతుందండి? దగ్గర పడింది కదా? సరిపోతుందండి. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, ఎందుకంటే ముందే మునక్కాడ ముక్కల దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా సరిపోతుంది. తర్వాత ధనియా పొడి కొద్దిగా. ఈ కొబ్బరి పాలు వేయటం మూలన దీని టెక్స్చర్ అంతా డిఫరెంట్ గా వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. అదే. తర్వాత కొద్దిగా గరం మసాలా. గరం మసాలాతోని టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు బీరకాయ మునక్కాడ కూర రెడీ అయిపోయిందండి. వెరీ గుడ్. సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్. పైనుంచి కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేయాలండి. ఓకే. డెకరేషన్ కోసం బీట్రూట్ తో ఫ్లవర్ చేశానండి. ఓ నైస్. రాజుగారు చూపించినవన్నీ రోజు కొద్దిగా ఏదో కొంచెమైనా నేర్చుకుంటున్నామండి. ట్రై చేస్తున్నారా? బాగా చేశారు ఫ్లవర్. వెరీ గుడ్. సో రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి బీరకాయ మునక్కాడ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ మునక్కాడ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, ఉడికించిన మునక్కాడలు, పసుపు, కారం, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన జీడిపప్పు వేసి కొబ్బరి పాలు పోసి ఉడకనివ్వాలి. చివరిగా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ మునక్కాడ కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ఏదైనా ద్రవ పదార్థం మన శరీరంపై పడి కాలినట్లయితే వెంటనే ఆ ప్లేస్లో ఐస్ క్యూబ్తో రుద్ది ఆ తరువాత పాలు, తేనె ఈ రెండింటినీ కలిపి కాలిన చోట రాసినట్లయితే చర్మం బొబ్బలెక్కకుండా ఉంటుంది.